గోపి ఉద్యోగం కోసం ఒక పెద్ద కంపెనీ ఇంటర్వ్యూకెళ్తాడు. అక్కడ అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాత చివరగా ఒక పరీక్షకి కంపెనీ పై అధికారి దగ్గరికి వెళ్తాడు. ఆ కంపెనీ పై అధికారి, "నువ్వు చదువుకున్న రోజుల్లో నీకేదైనా స్కాలర్‌షిప్ వచ్చిందా?" అని అడిగితే, "అబ్బే! లేదండి. మా అమ్మా, నాన్న అన్ని ఫీజులు కట్టి నన్ను చదివించారండి" అని అంటాడు. "అయితే మీ అమ్మా, నాన్న ఏ పని చేస్తారు?" అనంటే, "మా అమ్మా, నాన్న వ్యవసాయం చేస్తారండి." "ఓహ్! అలాగా. ఒక్కసారి నీ చేతులు చూపించు" అని అంటాడు. చేతులు చూపిస్తాడు గోపి. అప్పుడు ఆ పై అధికారి ఆ చేతులు చూడగానే సుతిమెత్తంగా, నాజూగ్గా, ఎంతో సున్నితంగా ఉన్నాయి. ఆ చేతులు చూసిన ఆ పై అధికారి, "నువ్వు ఎప్పుడైనా మీ అమ్మా, నాన్న చేసే పనిలో నువ్వెప్పుడూ సహాయం చేయలేదా?" అనంటే, అప్పుడు గోపి అంటాడు, "లేదండి. మా అమ్మా, నాన్న అంటే వాళ్ళు పడే కష్టం నన్ను పడనీయకుండా నన్ను ఎంత అంటే మంచి ఉద్యోగం చేయమని, ఎక్కువ సంపాదించమని ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అసలు వాళ్ళు చేసే పనిలోకి నన్ను రానిచ్చేవాళ్ళే కాదండి." పై అధికారి, "నిజంగా నీవు ఈ ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నవాడివి. కానీ నాదొక చిన్న విన్నపం. నువ్వు చేస్తానంటే చెప్తాను" అని అంటాడు. ఆ యువకుడు, "తప్పకుండా చేస్తాను సార్. ఏంటిదో చెప్పండి" అని అంటే, అప్పుడు ఒక చిన్న పని అంటే నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళి 3 రోజుల తర్వాత అంటే మీ నాన్న, అమ్మ చేసే పని, ఆ వ్యవసాయం ఎలా చేస్తున్నారో తెలుసుకొని, చూసి వాళ్ళకి సహాయం చేసి 3 రోజులు అప్పుడు తర్వాత ఇక్కడ ఈ ఉద్యోగానికి రా అని చెప్పు. గోపి, "సార్, నేను చేసే ఉద్యోగానికి మా అమ్మానాన్న చేసే పనికి అసలు ఏం సంబంధం? దేనికి అవసరం?" అని అంటాడు. అప్పుడు ఆ పై అధికారి, "నేను చెప్పినట్టు 3 రోజులు నేర్చుకొని చూసి తర్వాత చెప్తాను" అంటాడు. ఆ పై అధికారి చెప్పగానే సరే అని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు చేసే పని అంటే ఆ వ్యవసాయం పని 3 రోజులు వాళ్ళ తల్లిదండ్రులకి విశ్రాంతి ఇచ్చి అసలు 3 రోజులు కూడా చేయలేకపోయిండు. అంటే ఆ వ్యవసాయంలో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ మార్నింగ్ పోతే ఈవినింగ్ దాకా వాళ్ళు పడే కష్టాలు చూసి అలిసిపోయి, అమ్మో! ఇంత కష్టం ఉంటుందా అని తెలుసుకున్నా. వాళ్ళ అమ్మా, నాన్న చేతులు చూస్తే పూర్తిగా కాయలు కట్టి, కాళ్ళకు ముల్లులు గుచ్చుకొని, రక్తం కారుతూ గరుగ్గా చాలా ఘోరంగా కనిపించాయి. చేతులు చూస్తే అసలు చూడలేక ఎంత బాధ తట్టుకోలేక నాన్న, అమ్మ అని మనస్ఫూర్తిగా పాదాలకి దండం తండ్రుల పాదాలకు నమస్కరించి వాళ్ళని మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు. అప్పుడు పై అధికారి దగ్గరికి వెళ్ళి, "సార్, నా కళ్ళు తెరిపించారు" అని చెప్పాడు. "మా అమ్మా, నాన్న విలువేంటో నాకు తెలిసింది. వాళ్ళ కష్టం ఏంటో తెలిసిందని" చెప్తాడు. అప్పుడు అధికారి, "ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకుంటారో అప్పుడే ఈ ఉద్యోగం ఉంటుంది. పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉన్నత స్థాయికి తల్లిదండ్రులు పడే కష్టాలు, విలువ తెలుసుకోవటానికి